కృష్ణా జిల్లా కొత్తపూడిలో పోర్టు పేరుతో విద్యుత్ టవర్ల ఏర్పాటుకు మార్కింగ్ చేయడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. రైతుల అనుమతి లేకుండా ఎలా మార్కింగ్ చేస్తారని ప్రశ్నించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 1994-95లో కొత్తపూడి గ్రామంలోని దళిత పేద కుటుంబాలకు ప్రభుత్వం పట్టాల రూపంలో భూమి ఇచ్చిందని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ పట్టాలన్నింటినీ ఫ్రీ హోల్డ్గా మార్పు చేశారని తెలిపారు. పోర్టు అవసరాల కోసం ఆ పొలాల్లో హెవీ విద్యుత్ లైన్ టవర్లను వేయడానికి అధికారులు మార్కింగ్ చేశారని, హై వోల్టేజ్ విద్యుత్ లైన్ల వల్ల తమ భూమికి విలువ లేకుండా పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. కొత్తపూడి గ్రామ రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తప్పకుండానే పొలంలో నిన్న రెవెన్యూ అధికారులు వచ్చి మార్కింగ్లు ఇచ్చి వెళ్ళారు. వీరి అభ్యంతరం ఏంటంటే ఆ టవర్ వేసిన తర్వాత లైన్ల మీద నుంచి వెళ్ళిన తర్వాత ఆ పొలం కనీసం తాకట్టు పెట్టుకుంటాకో లేకపోతే ఎవరికి అమ్ముకుంటాకు కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు అది ప్రైవేట్ ఆస్తిగా మారిపోయింది. కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు పోర్టు వాళ్ళు కలిసి వీళ్ళ మీద బలం అంటే అధికార బలంతో వేసుకెళ్తాకి మేము ఒప్పుకోము. చిన్న కుటుంబాలలో బాధలు ఉన్నాయి, ఇంట్లో భర్తలకు బాగోదు, మా ఆరోగ్యాలు బాగుండే పరిస్థితి లేదు. అది ఆస్తిని చూసుకుని కూలి ఉన్నా కూలి వచ్చినా కూలి రాకపోయినా ఎవరైనా కూలికి పిలిచినా ఆ రోజు కూలికి ఎవరు పిలవకపోయినా ఇంటికి ఆ రోజు ₹1 ఇంటికి పట్టుకెళ్ళకపోయినా పని దొరక్క ఆ పొలం ఉందనేటువంటి ఆస్తి ఉందనేటువంటి ధైర్యంతో బతికేటువంటి పరిస్థితులు ఉన్నాయి.